హలో అండి. ఇప్పుడే మనం 'కుబేరా' మూవీ చూడడం జరిగింది. సినిమా అయితే ఎలా ఉందో చెప్పే ముందు ఒకసారి స్టోరీ ప్లాట్ చెప్పాలి. స్టోరీ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ముంబైలో జరిగిన మన తిరుపతిలో స్టార్ట్ అవుతుందనమాట. ధనుష్ మెయిన్ లీడ్ చేశాడు. అలాగే ఏషియన్ సునీల్ నారంగ్ గారు నిర్మాత అనమాట. అతను డిస్ట్రిబ్యూటర్ తెలంగాణ. నాగార్జున కీ రోల్. నాగార్జున ఇట్స్ నాట్ మల్టీ మిలియనర్ పాత్ర కాదు. ఇక్కడ నార్మల్ స్టోరీ ఏంటంటే ఒక బిచ్చగాడికి, ఒక మల్టీ మిలియనర్‌కి మధ్య సంఘర్షణ ఈ సినిమా స్టోరీ అండి. అంతకుమించి స్టోరీ నేను చెప్పను. పాజిటివ్ విషయానికి వస్తే ధనుష్ యాక్టింగ్, నాగార్జున గారి యొక్క స్క్రీన్ ప్రజెన్స్, డిఎస్పి గారి యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే బాగుంది. అలాగే రష్మిక అండ్ ధనుష్ ఇద్దరి మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన ధనుష్ అండి. ధనుష్ ఒక పెద్ద యాక్టర్ ఉండి కూడా చాలా డౌన్ టు ఎర్త్గా యాక్ట్ చేశాడు. అంత బిచ్చగాడిలో యాక్ట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. మన తెలుగు హీరోలు అయితే చేయరనే చెప్పాలి. పాజిటివ్స్ అయితే ఇవన్నీ బాగున్నాయి. బట్ నెగిటివ్స్ విషయానికి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో కాస్త చిన్న పావుగంట సేపు లాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ 3 hours 15 minutes డ్యూరేషన్ వల్ల. డైరెక్షన్ అయితే చాలా బాగుంది. శేఖర్ కమ్ముల గారు ఎప్పుడు ఇలాంటి మూవీస్ బాగా తీస్తారు. మ్యూజిక్ కూడా ఓకే, సాంగ్స్ ఎక్కువ ఉండవు. బట్ నార్మల్గా అయితే మనం అందరూ వాచ్ చేయొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. నా రేటింగ్ అయితే 5కి 3 అండి. హ్యాపీగా చూడొచ్చు. హిట్ సినిమా అండి, శుభ్రంగా చూడొచ్చు. మన తెలుగు సినిమాని ప్రైడ్గా చెప్పొచ్చు. కొన్ని సీన్స్ బాగుంటాయి అండ్ ఎలివేషన్ సీన్స్ కూడా బాగుంటాయి. కాబట్టి సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి.